హాయ్! ఈరోజు క్రిస్పీ కార్న్ ఎలా చేయాలో చూద్దామా? దీనికోసం ఫస్ట్ ఒక స్వీట్ కార్న్ తీసుకోండి. దాన్ని గింజలు తీసి ఇలా పెట్టుకోండి. స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో వాటర్ వేసుకోండి. వాటర్ ఫుల్ బాయిల్ అయిన తర్వాత అందులో స్వీట్ కార్న్ గింజలను వేయండి. వేసి బాయిల్ అవ్వనియండి. చూడండి ఇలా. ఇలా ఉడకబెట్టుకొని మొత్తం అంతటిని స్ట్రైన్ చేసేసుకోవాలి వాటర్ లేకుండా. దీన్ని మనం కొంచెం చల్లార్చిన తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఈ చల్లారిన గింజలను వేసేసి ఒక 3 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేసుకొని అండ్ 1 స్పూను బియ్యపిండి వేసుకొని అది శుభ్రంగా కలపాలి మొత్తము. అండ్ అందులోనే కొంచెం కారం, మిరియాల పొడి, సాల్ట్ వేసి మొత్తం పౌడర్స్ అన్నీ స్వీట్ కార్న్‌కి అంటేటట్లు కలపాలి. ఒకవేళ కలవకపోతే పౌడరు కొంచెం వాటర్ వేసి ఇలా కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఆయిల్‌ని మొత్తం ఈ స్వీట్ కార్న్ మిశ్రమాన్ని అంతటిని అందులో ఇలాగ వేసి చక్కగా లో ఫ్లేమ్‌లో ఫస్ట్ పెట్టి దాన్ని వేగనిచ్చి తర్వాత హై ఫ్లేమ్‌లో పెట్టుకొని వేగిన తర్వాత మొత్తం స్వీట్ కార్న్ అంతా తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం కారం, చాట్ మసాలా పౌడర్, జీరా పౌడర్, బ్లాక్ సాల్ట్ అండ్ నార్మల్ సాల్ట్ వేసి ఒక స్పెషల్ మసాలా పౌడర్ చేసుకొని స్వీట్ కార్న్‌లో మొత్తం ఈ పౌడర్‌ని కలిపేద్దాం. అంతేనండి, ఎంతో టేస్టీ క్రిస్పీ కార్న్ రెడీ అయిపోయింది. దీన్ని ఇలాగే తినచ్చు. లేదు అంటే దీంట్లో కొంచెం ఆనియన్స్ అండ్ కొత్తిమీర కొంచెం అండ్ ఒక లెమన్ చక్కగా పిండుకొని దీన్ని కలిపేసి ఇలా తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ ఇలా మీరు ట్రై చేయలేదు అంటే ఇప్పటి వరకు ఇది కూడా ట్రై చేయండి. ఇదిగోండి, మన 2 టైప్స్ క్రిస్పీ కార్న్ రెడీ అయిపోయింది. అండ్ మీరు కూడా ఇది ఇంట్లో ట్రై చేసి అండ్ టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.